హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి. బిగ్ బాస్ సీజన్ 9 3వ వారానికి వచ్చేసింది. ఇప్పటికీ హౌస్ నుంచి గత 2 వారాల్లో 2 దుకాణం సర్దేశారు. సెలబ్రిటీల నుంచి ఒకరు, కామనర్స్ నుంచి ఒకరిని ఎలిమినేట్ చేసి లెక్క సరిచేశారు బిగ్ బాస్. అయితే ఈ 3వ వారంలో లెక్క ఒకేసారి సరిచేయడానికి ఇద్దరిని ఎలిమినేట్ చేయబోతున్నారా అంటే హౌస్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే డబుల్ ఎలిమినేషన్ ఖాయంగా కనిపిస్తోంది. ఓటింగ్ కూడా దానికి తగ్గట్టుగానే జరుగుతుంది. బిగ్ బాస్ సీజన్ 9 3వ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలుసా అంటే ఇదేం పిచ్చి ప్రశ్న అనేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే ఈ 3వ వారంలో ఎలిమినేషన్ పిక్చర్ అనేది క్లియర్గా కనిపించిపోతుంది. పైగా అదేంటో కానీ ఈ సీజన్లో బిగ్ బాస్ ఎలిమినేషన్ అనేది ఓటింగ్ బట్టి జరుగుతుంది అని తొలి 2 వారాల ఎలిమినేషన్ బట్టి తేలిపోయింది. కాబట్టి 3వ వారంలో ఎవరైతే లీస్ట్ ఓటింగ్లో ఉంటారో వాళ్లే ఎలిమినేట్ అవుతారు. ప్రియా శెట్టి, దమ్ము, శ్రీజ ఇద్దరు ఎప్పుడెప్పుడు నామినేషన్లోకి వస్తారా, ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ చేసి పారేద్దామా అని బిగ్ బాస్ ఆడియన్స్ అంతా మంచి కసిగా వెయిట్ చేస్తున్నారు. అయితే దమ్ము, శ్రీజ జస్ట్ మిస్ అయ్యింది. నామినేషన్లోకి వచ్చింది కానీ మన కెప్టెన్ కాట్రాజ్ డమాల్ పవన్ తనకు లభించిన స్పెషల్ పవర్తో దమ్ము, శ్రీజ నామినేషన్ నుంచి సేవ్ చేశాడు. దాంతో ఈమె ఈ వారం బతికిపోయింది. ఇక ప్రియా శెట్టి నామినేషన్లో ఉంది కాబట్టి అంతా ఊహించినట్టుగానే ఆమె లీస్ట్ ఓటింగ్లో ఉంది. ఆమెను ఈ వారం ఎలిమినేషన్ నుంచి ఆ బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడంటే అతిశయోక్తి కాదు. ఏదో బిగ్ బాస్ కావాలనుకుంటే ఆమె ఉండాలి తప్పితే ఓటింగ్ బట్టి చూస్తే మాత్రం ఈ వారం 100% ప్రియా శెట్టి ఎలిమినేట్ కావాల్సిందే. ఇక్కడ వరకు ఎలిమినేషన్ పిక్చర్ క్లియర్గానే ఉంది. కానీ ఓటింగ్ పిక్చర్ మాత్రం చూస్తే మబ్బులు ఇడిపోతున్నాయి. రివర్స్ ఓటింగ్తో దిమ్మ తిరిగే జలగిస్తున్నారు ఆడియన్స్. ఎలక్షన్స్ లేకుండా ఎమ్మెల్యే కావడం కాదు, ఏకంగా మంత్రి పదవి వచ్చినట్లుగా 3వ వారం ఓటింగ్లో లక్స్ పాపకు జై కొట్టి టాప్లో నిలబెట్టారు బిగ్ బాస్ ఆడియన్స్. బిగ్ బాస్ హిస్టరీలోని ఇది ఊహించిన పరిణామం. తొలి వారంలో ఎలిమినేట్ అవుతుంది అనుకున్న లక్స్ పాప ఆలియాస్ ఫ్లోరా షైనీ 3వ వారానికి వచ్చేసరికి ఓటింగ్లో టాప్లో ఉందంటే ఇది మామూలు విషయం కాదు. ఆమె ఈ 2 వారాల్లో ఎంతలా విజృంభించి ఆడితే ఆ స్థాయిలో ఓటింగ్ పడుతుంది. కానీ ఇక్కడ మ్యాజిక్ ఏమిటంటే అసలు ఫ్లోరా షైనీ ఆడింది లేదు, చేసింది లేదు. హౌస్లోకి వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది, ఇంచు కూడా మార్పు లేదు. బట్ ఓట్లు వేసే జనం మైండ్ సెట్ మారింది. హౌస్లో ఉన్న సంకినీలు, సైకోల కంటే ఫ్లోరా షైనీ 100 రెట్లు బెటరు. తన పని తాను చేసుకుంటుంది. ఆట ఆడకపోయినా పర్లేదు, కానీ ఆటని మాత్రం చెడదొబ్బడం లేదు. కాబట్టి ఆమెపై మెల్లమెల్లగా సింపతి పెరిగి ఎలిమినేషన్లో ఉండాల్సిన లక్స్ పాపను టాప్లో కూర్చోబెట్టారు ఆడియన్స్. ఈ వారం నామినేషన్లో మొత్తం 6 కంటెస్టెంట్స్ ఉన్నారు. ప్రియా శెట్టి, రీతు, కళ్యాణ్, హరీష్, రాము రాథోడ్, ఫ్లోరా. ఈ 6 నామినేషన్లో ఉండగా ఫ్లోరా షైనీ 30% ఓట్లతో అందరికంటే ముందున్నది. ఆ తర్వాత స్థానంలో 20% ఓట్లతో రాము రాథోడ్ ఉండటం విశేషం. దాదాపు మెజారిటీ ఓట్లని ఇద్దరే పనిచేసుకుంటున్నారు. ఇక 3వ స్థానంలో మాస్క్ మ్యాన్ హరీష్ 20% ఓట్లతో ఉన్నాడు. ఇక జవాన్ సింపతితో హౌస్లోకి వెళ్ళిన పవన్ కళ్యాణ్కి 10% ఓట్లు పడుతుంటే రీతూ చౌదరికి 8% ఓట్లు పడుతున్నాయి. ఇక ప్రియా శెట్టికి కేవలం 3% ఓట్లు మాత్రమే పడుతున్నాయి. తొలి రోజు ఓటింగ్ను బట్టి చూస్తే ప్రియా శెట్టి ఎలిమినేట్ పక్కా అని తెలుస్తోంది. బిగ్ బాస్ లవర్స్ ఆశలు ఫలించి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే ప్రియా శెట్టితో పాటు రీతూ చౌదరి కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే కళ్యాణ్ పడాల చేతులకు పని తగ్గినట్లే. ఎందుకంటే రీతు ఎప్పుడెప్పుడు ఏడుస్తుందా, ఆమె దగ్గర కూర్చుని ఆమె ఏడవడం స్టార్ట్ చేస్తే చాలు ఊక్కో అంటూ తెగ రుద్దేస్తున్నాడు. వీడికి చేతులైనా లాగడం లేదేంట్రా బాబు, అంతలా రుద్దేస్తున్నాడు అనేట్టుగా ఉంది. వీళ్ళ వ్యవహారం చూస్తుంటే ఇంకా డమాల్ పవన్కి కాస్త రెస్ట్ దొరికినట్లే. ఇప్పటికే రీతూ చౌదరికి పీకల్లోతో ప్రేమలో కూరుకుపోయాడు ఈ చొంగవీరుడు. ఆమె ఎలిమినేట్ అయితే ఇద్దరు పిల్ల బచ్చాలు కామానికి కాస్త కామా పెట్టి గేమ్ మీద ఫోకస్ పెట్టొచ్చు. ఇక ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఇమ్మాన్యుయల్, తనూజ, సుమన్ శెట్టితో కలిపి ఒక కామెడీ స్కిట్ అయితే చేశాడు. ఈ స్కిట్ చాలా బాగుంది. అందరూ చాలా హ్యాపీగా నవ్వుకున్నాం. హౌస్లో యాపిల్ టాస్క్ అయితే స్టార్ట్ అయ్యింది. హౌస్ మేట్స్ అందరూ కలిసి 3 టీమ్స్కి ఏర్పరిచారు బిగ్ బాస్. ఇక హౌస్ మేట్ ఫ్యామిలీ నుంచి ఫొటోస్, ఫోన్ కాల్స్ వచ్చే చిన్న టాస్క్ అయితే పెట్టాడు బిగ్ బాస్. ఇక హౌస్లోని చాలామంది కంటెస్టెంట్స్ ఎమోషనల్ డ్రామాలు అయితే పండించారు. ఓకే గైస్, ప్లీజ్ లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.